కూడా తీసుకుంటున్నాం. ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలను ఎలాగైతే అమలు చేస్తూ ఉన్నారో అదే 100 రోజుల్లో 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 100 రోజులు దాటిపోయి 120 రోజులైంది. దాన్ని మర్చిపోవాలా? జర్నలిస్టులు గుర్తుపెట్టుకోవాలా? చేస్తారా, చేయరా, చేయలేరా? ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఏదైతే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత హైదరాబాదులో ఉన్న జర్నలిస్టులకి ఇంతకుముందు ఇచ్చి కోర్టులో ఉన్న కేసుల కారణంగా కొన్ని ఇచ్చిన స్థలాలు పేరుకే ఇచ్చారు తప్ప జర్నలిస్టులకు డిస్ట్రిబ్యూషన్ కాలేదు. ఎలక్షన్ కోడ్ అయిన మరుక్షణం ఏవైతే కోర్టులో కేసు పరిష్కారమైన ఇళ్ల స్థలాలను ఇమ్మీడియట్లీగా జర్నలిస్టు సోదరులకు ఇవ్వటమే కాకుండా హైదరాబాద్తో పాటుగా జిల్లాలలో ఉండే జర్నలిస్టులకు కూడా ఏదైతే జర్నలిస్టులు అంటే చాలా పెద్ద లిస్టు ఉన్నది, దాన్ని జర్నలిస్టు సోదరులే ఫైనల్ చేసి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీలా పెట్టి చేస్తే ఫస్ట్ ప్రయారిటీలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఇద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు జర్నలిస్టు సోదరులు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అన్నిటితో పాటు టాప్ ప్రయారిటీ జర్నలిస్టుల సోదరులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పనులు మీరు కానీ మీ సంస్థ కానీ ఇక ముందు చేపడుతుందా? అంటే డెఫినెట్గా మీరు అడిగే క్వశ్చను అంటే మీరు ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఎమ్మెల్యేగా ఉంటే మీరు అన్నం తింటారా తినొద్దా అన్నట్టుంది. అది తినొచ్చు సార్, కానీ కాంట్రాక్ట్ విషయంలోనే నేను సమస్య సార్. అది ఎవరు అడగారు సార్? చట్టబద్ధంగా ఓపెన్ టెండర్లో అన్ని సంస్థలు ఏ రకంగా అయితే పార్టిసిపేట్ చేస్తాయో నా కుటుంబ సంస్థ కూడా పార్టిసిపేట్ చేయటం తప్పు అని నేను అనుకోవటంలే. సార్, గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఐఏఎస్ అధికారులు కావచ్చు, తర్వాత ఉన్నత స్థాయి అధికారులు కూడా కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా సొంతం చేసుకున్నారు, ధరణిని మిస్యూజ్ చేశారని మీ యొక్క నివేదికల్లో కూడా తేలింది. సో ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు ఒక స్పష్టంగా చెప్పండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో అనేక మంది చాలా లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి వారికి ఎలాంటి న్యాయం చేస్తారు? ఏవైతే ఆల్రెడీ ఇప్పుడు ఈ ధరణి పరిష్కారం చేయమన్నప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాటిలో అధికారులున్నా ప్రజాప్రతినిధులున్నా మా పార్టీ వాళ్ళున్నా కూడా అలా అక్రమంగా ఏదైనా తీసుకున్న ఒక్క గజం స్థలమైనా కూడా ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో అది ప్రభుత్వం అయితే ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజల దగ్గర నుంచి వాళ్ళ రికార్డుని మార్పించుకుంటే అది వాళ్ళకి చెందేటట్టు కలెక్టర్ స్థాయి అధికారులు మొత్తం అంతా కూడా ఎవరైనా సరే నేను చెప్తాను కదా, నాదున్నా కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని ఆన్సర్ చేస్తారు తప్పకుండా. సార్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి జాతీయ స్థాయిలో ప్రధాన శత్రువు అయిన బీజేపీని ఎదగటానికి ఇండైరెక్ట్గా కారణం అవుతుంది అనేసి అంటే మీ కమెంట్ ఏంటి? మేము ఏ రోజు కూడా బీఆర్ఎస్ని బీజేపీని విడివిడిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చూడలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకే తాను బట్ట అని మేము చూసాం. భవిష్యత్తులో కూడా వీరిని విడివిడిగా చూడటం లేదు. మేము బీఆర్ఎస్ని ఫోకస్ చేసి బీజేపీని వదిలేయటం, బీజేపీని ఫోకస్ చేసి బీఆర్ఎస్ని వదిలేసేది ఉండదు. ఈ రెండు పార్టీలు మాకు సమ దూరంలోనే ఉన్నాయి. అదే దూరంతోనే అదే దృష్టితో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారితో మా యుద్ధం ఉంది. మేము వారి మీద గెలవబోతున్నాం. పొంగులేటి గారు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం దళితుల భూముల్ని, అసైన్డ్ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది, కంపెనీలకు అప్పగించింది. అలాంటి భూములన్నింటినీ దళితులకి ఇస్తామని చెప్పారు. ఈ రెవెన్యూ శాఖ మీదే. అసలు ఆ ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేశారా? అసలు ఎన్ని వేల ఎకరాలు అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది? మీరు ఎప్పుడు వాటిని మళ్ళీ దళితులకు ఇస్తారు? ఏవైతే ఇవన్నీ కూడా పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి లాగా ఈ ధరణిలో 3 కాలమ్స్ పెట్టారు అప్పటిన్న ప్రభుత్వం. ఈ ఏబీసీలోకి సంబంధించి ఏదైతే డిస్ప్యూట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేశారో, ఏదైతే మ్యానిపులేట్ చేసి లేకుంటే లాక్కున్నారో, వీటన్నిటినీ వీటిలో ఇప్పుడు ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత వాటి మీద పాలసీ మ్యాటర్ ఏదైతే మేము పార్టీ హామీ ఇచ్చిందో ఎన్నికల ముందు, దళితులే కాదు దళితేతరుల దగ్గర కూడా లాక్కున్న భూముల్ని వాపస్ ఇచ్చే కార్యక్రమం డెఫినెట్గా ఉంటుంది.